చాపరి సుబ్బు చేపలు. హాయ్ గాయ్స్, ఈరోజు చేపలు పట్టడానికి వచ్చాం. వంశీగాడు, నేను, వీడియో తీసే రాజాగాడు, ఇంకొక ఇద్దరు ఉన్నారు, దారిలోనూ వస్తారు. కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికి చేపలు పట్టడం రాదు, కానీ చేపలు పట్టి ఫ్రై చేసుకొని తిని చూపిద్దాం ఈరోజు. అదే టాస్క్ ఈరోజు. గాయ్స్, ఎర్రలు పట్టుకోవడానికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ దొరుకుతాయని అనుకుంటున్నాం, చూద్దాం ఒకసారి. ఇదిగో చిన్న చేప కూడా పడదు. పెద్దది పెద్దది. ఇదిగో గాస్, ఇదిగో. అరే కవరే కావాలా, ఏదన్నా తాగుబోతుడు గ్లాస్ అయినా కావాలా? మరి ఇందాక అరే అది ఉంది కదా ఏంటది, మంచి పని. ఇదిగో గాస్, మనం ఇప్పుడు చేపలు పట్టే గోదావరి కాలం ఇదే. మరి ఎంత కష్టం రా నీకు, పగోడు కూడా రాకూడదు. ఏ పెంట తోముకోలే వాళ్ళగా ఎక్కడితోనే చిన్నవి వస్తున్నాయి. ఏంటో నా బతుకులా చాలా పెద్దది దొరికింది. ఎంత ఉందో మీరు చూడండి. ఎలా పోతుంది చూసారు లోపలికి. మాయా లాగలరా నువ్వు దీన్ని? లాగాలా దేన్ని? ఇదిగో లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత కష్టం ఒరే, మనం ఎంత కష్టపడితే పోతున్నాం ఏదో అనుకుంటాం కానీ. ఇదిగో గాయస్, దొరికింది ఫలితం. ఓకే, క్లియర్ కదా? ఇలా వచ్చేలా పెట్టుకున్నారు అనుకో, ఇది ఎంత గట్టిగా లాగినా ఊడదు. అంటే ఒక 10 కేజీలు 15 కేజీలు చేప పడింది అనుకో, ఊడుకుని ఉంటుంది అనమాట. దీని ముడ్డులోంచి తీసుకురావాలి దీన్ని. సూపర్ బాబాయ్. ఈ ఎర్రలోంచి బ్లడ్ వచ్చేస్తుందిరా. ఇది నా చేతికి కూడా అంటుకుంది బ్లడ్. అదే బెటర్. మొత్తానికి ఎర్ర రెడీ చేసాం ఒకటి. ఇప్పుడు ఇంకా అంటే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఎర్ర. నెక్స్ట్ గ్యాలం అన్నీ రెడీ అయిపోయినాయి. కాకపోతే కర్ర దొరకలేదు. కర్ర ఒకటి రెడీ చేసుకొని ఇంకా వేటకి వెళ్ళడమే. వీడి పేరు సత్తిపండు. లవ్ యూ బా. లవ్ యూ బచ్చి. ఎవరురా నువ్వు? బాబు ఇయర్ ఫోన్స్ తీస్తే చేపలు మాట్లాడి వినపడతాయి. అయిందా? బాగైందా? అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వేయాలి బేలం. అయినా నీకు చెప్తాం ఏంటి, గేలాలు ఏడు చూడు బాగా అలవాడు కదా. గాయస్, ఇప్పుడు పోటీ మీద రాజాగాడు ఒక వైపు, సతీష్ గాడు ఒక వైపు చేపలు పట్టడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు చూడాలి ఇద్దరులో ఎవరికి ఎక్కువ పడతాయా. వీడికి మాయా ఎన్ని, నీ టార్గెట్ ఎన్ని మాయా? అది వదిలేడు. మాయ 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 సొర 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 సొర. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చూడు దిగేసి నేను ఏంటి బాబన్నా ఇంకోసారి చేయట్టుకుంటాను. అరే అది ఏదో పట్టుకుందరా. రెడీ స్టడీ. అది 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 గ్యాలం వేసే పద్ధతి. అలా పోతుంది. ఒరే నువ్వు అంతలోకి అక్కడ తాటి మట్టలు ఉన్నాయి కదా, అవన్నీ పోగేసి మంటే చెప్తాను. ఎక్కడా? ఏంటి బాబన్నా? ఇగో తాటి మట్టలు ఉన్నాయి, తెచ్చిన పొత్తులు కాదు తీసుకుందాం. మొత్తం ఓడగొట్టేస్తున్నాడు. చేపలు పట్టేసి చేపలు ఈలోపు మసాలాలు అవి రాసేసి నీట్గా కోసి నిమ్మకాయ పిండి ఉప్పు కారం రాసి వాటికి అరిటాకులో వాటిని కట్టేసి పొలంలో పెట్టేసి వాటిని పొత్తులు తెచ్చాం. పొత్తుల్ని వాటిని వేసుకుని అవి ఖాళీలో పొత్తులు కాల్చుకుని తిందామని ప్లాన్ చేసుకున్నాం. ముందు పొత్తులు కాల్చుకునే ఉంది మా బతుకు. ఇప్పుడు కొంచెం చేప దొరకలేదు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. వచ్చి దాంట్లో చేపల చెరువు ఉందా? చేపల చెరువు కాదు, ఎండి చేపలు అనుకుంటున్నాను రా. ఎండి చేపలు నీటిలో పెరుగుతున్నాయా? అలా అంటదా? ఎండి చేపలు నీటిలో పెరుగుతున్నాయి. వాడిని అవో కట్టడం ఉన్నాయా? ఎంతసేపు పెడతారా బాబు? లేచింది ఏమన్నా? లేదు, పడుకుంది. ఏం మాట్లాడుతున్నావురా? ముళ్ళు. ఏం చేస్తున్నా? ప్లేస్ మార్చాం గాయస్. అక్కడ ఒక చేప కూడా దొరకలేదు.
ప్లేస్ వచ్చి ఇంకో ప్లేస్కి వచ్చాం. అది అవదమ్మా, అది అవదమ్మా. వచ్చాడు అబ్బా, guys. సాయిరాం. ఇంకో పెద్ద మనిషి వచ్చాడు. వీడు గేలాలకు రాజు అంటాడు. నన్ను పొగడాల్సింది పోయి గేలాలకి రాజు అంటాడు. ఒరే ఆ చేపలు జరిగి వెళ్ళిపోతావరా. అది నీ పేరు చెప్తాం. దీనికి విశ్వాసం ఉందరా నా కొడుక. ఒక చేప పడి 200 ఇచ్చేద్దాం రా, దానికంటే సుఖం లేదు కదరా. శుభు చేపలు మార్పులు అయ్యి మార్పులు 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 రాయి కావాలనే పెట్టారు అవి. మార్పులు తినవా? తినకూడదా? మట్టి మట్టి కింద ఉంటాయి. గాయస్ చాలాసేపు చేపలు పడ్డానికి ట్రై చేసాం, ఒక్క చేప కూడా దొరకలేదు. సర్లే ఇంకెలాగో మన ప్లాన్ ప్రకారంగా పొత్తులు కూడా తెచ్చుకున్నాం. అంటే చేపలు పట్టి చేపలో పొత్తులు కాల్చుకుందాం అనుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ చేపలు పట్టడానికి ట్రై చేద్దాం. ఈలోపు పొత్తులు కాల్చుకొని ఉప్పు కారం రాసుకొని తిందాం. మా సతీష్ గారు ఈలోపు పుల్లలు రెడీ చేస్తున్నాడు. తోకంట చూడరా మా బాస. చూసారా ఆల్రెడీ కొట్టుపోయినాయి. వాళ్ళు అడిగారా నిన్ను? వీళ్ళంతా మారరా. చెప్పండి ఏం కావాలి? అలా పైన రాయిగో వాటి మధ్యలో చెప్పురా తేజ. ఉంది. ఎప్పుడు నువ్వు ఇప్పుడే చేపలు పట్టావు, నీట్గా చేపలు కాల్చుకుంటున్నావు. చేపలు తక్కువ పడ్డాయండి అందుకు. అంటే మా అంచనా ప్రకారం ఒక 20 చేపలు వేసుకున్నావురా. 40 పడ్డాయి. 20 వేసుకుంటే 30 చేపలు పడినాయి. మనిషికి సరిపోవని చెప్పేసి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక్కొక్కడు 5 తినేసిలో ఉన్నారు ఇక్కడ. చాలా బాగుంటుంది. కాదు ఈసారి వాటర్ ఫాల్స్కి వెళ్తారా? మనం వేసుకుంటాం కదా వాటర్ ఫాల్స్కి వెళ్దాం ఈసారి. నైట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. దారిపల్లికి నైట్ క్యాంపెయిన్ చేసి దారిపల్లి సూపర్ ఉంటుంది. క్యాంపెయిన్ చేసుకుందాం నీట్గా. ఒక కేజీ చికెన్ పట్టుకుపోయి పట్టుకోవడానికి లేదురా అసలు ఇది. అది అది కాదు. ఓకే 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 బాధపడకండి రా. ఎవడరా దంపేస్తున్నాడు? గ్లాసులో నల్లగా తీసి పోసి మొక్కలోని పళ్ళు రే నాకు పళ్ళు గరగరమంటున్నారా? ఎంత కలుపుతాం, నిమ్మకాయ వేసి కారం వేసి రాసేస్తాం. నెత్తి మీద వేస్తున్నావు వంశీ. పొద్దున పెడుతున్నాను. సూపర్ రా బిట్టు. బాబు నువ్వు తాగుతుంది థమ్సప్. ఎక్కువ రాసి దుబ్బడి. ఇదేనా దానికి దొక్కలేదు. మేము కావాలి మాత్రం ఉండాలి, పౌరుషం ఉండాలి మరి. బీపీలు కూడా ఉండాలి. ఇప్పటికే ఓహెచ్లో బీపీలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి ఈరోజు చేపలు పడ్డానికి వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గోదావరిలో ఒక్క చేప కూడా దొరకలేదు. ఉన్నాయి కానీ మాకు దొరకలేదు. మా అదృష్టం అలాంటిది. కానీ నెక్స్ట్ సారి మళ్ళీ బలంగా గట్టిగా ప్లాన్ చేద్దాం. పెద్ద చేపలు తీసుకొచ్చుకుందాం. ఈసారి తెచ్చుకొని వండుకుందాం. ఈసారి ఎలాగో అనుకున్న ప్లానింగ్లో పొత్తులు అనుకున్నాం కాబట్టి మొత్తాన్ని పొత్తులు చేసుకుందాం. నెక్స్ట్ వీడియో అలా కాకుండా బాగా చేసి చూపిస్తాం. ఓకే.